ఎర్రర్ కరెక్షన్స్లో భాగంగా మనము నౌన్ ప్రొనౌన్ ఇలాగ చూడటం జరిగిందండి. ఈ వీడియోలో మనము ఎర్రర్ కరెక్షన్స్ యాడ్జెక్టివ్లో ఉండేటటువంటి ఎర్రర్ కరెక్షన్స్ చూద్దామండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు యాడ్జెక్టివ్స్ అండి. యాడ్జెక్టివ్స్ కొన్ని చూద్దాము. ఈ యాడ్జెక్టివ్స్ ఎలా ఉంటాయంటే అండి నౌన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కూడా మనం యాడ్జెక్టివ్సే గమనిస్తాం అన్నమాట. పాజిటివ్ డిగ్రీ అయినా, కంపారిటివ్ డిగ్రీ అయినా, సూపర్లేటివ్ డిగ్రీ అయినా సరే ఆ వర్డ్స్ని యాడ్జెక్టివ్ అంటాము. పాజిటివ్ డిగ్రీలో క్లవర్ వచ్చేసి కంపారిటివ్ డిగ్రీలో క్లవరర్, క్లవరెస్ట్, పూర్, పూరర్, పూరెస్ట్, షార్ట్, షార్టర్, షార్టెస్ట్, లాంగ్, లాంగర్, లాంగెస్ట్. ఇంతవరకు ఒక సెట్ అండి. ఇవేంటంటే మోనోసిలబిక్ వర్డ్స్ అనమాట. అంటే ఒకే శ్వాసతో పలుకుతాం అనమాట. వీటిని మోనోసిలబిక్ వర్డ్స్ అని చెప్పేసి అంటారనమాట. అయితే మనం ఇలా ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఉచ్చారణలో 2 లేదా అంతకంటే ఎక్కువ సిలబుల్స్ ఉంటే మాత్రమే ఇలాగ కంపారిటివ్ డిగ్రీలో, సూపర్లేటివ్ డిగ్రీలో మనము మోర్, మోస్ట్ అనేది ఉపయోగించాలి. లేదనుకోండి ఇలా ఈఆర్, ఈఎస్టీ ఉపయోగిస్తే సరిపోతుంది అనమాట. 5th దగ్గర నుంచి చూడండి, బ్యూటిఫుల్. ఒకే ఉచ్చారణతో పలకలేదు. లాంగ్ ఒకే ఉచ్చారణ, ఒకే బ్రీత్లో పలికేసాము. బ్యూటిఫుల్ని ఒకే బ్రీత్లో పలికాము అనమాట. బ్యూటిఫుల్ అని చెప్పేసి అనాలి. మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇంటెలిజెంట్ అండి, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. యూస్ఫుల్ అండి, మోర్ యూస్ఫుల్, మోస్ట్ యూస్ఫుల్ అని చెప్పేసి అంటాం. దీంట్లో వచ్చేటటువంటి కొన్ని ఎర్రర్ కరెక్షన్స్ చూద్దామండి. హీ ఈజ్ మోర్ టాలర్ దాన్ హిస్ బ్రదర్ అని చెప్పేసి అన్నామండి. ఇది రాంగ్ అనమాట. ఎందుకని? దీనిలో టాలర్ అనేది ఆల్రెడీ కంపారిటివ్ డిగ్రీలో ఉందండి. టాలర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, మోర్ అనేది కూడా కంపారిటివ్ డిగ్రీనే. ఒకే సెంటెన్స్లో మనం 2 రకాలైనటువంటి కంపారిటివ్స్ని వాడకూడదు అనమాట. కరెక్ట్ చేస్తే ఏమైందంటే హీ ఈజ్ టాలర్ దాన్ హిస్ బ్రదర్ అని చెప్పేసి అనాలన్నమాట. నెక్స్ట్ అండి, గోపాల్ ఈజ్ మోర్ బెటర్ దాన్ కిషోర్ అని చెప్పేసి అన్నాం. ఇక్కడ మోర్ అన్న కంపారిటివే, బెటర్ అన్న కంపారిటివే. ఒకే సెంటెన్స్లో మనం 2 కంపారిటివ్స్ని వాడకూడదు అనమాట. కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి గోపాల్ ఈజ్ బెటర్ దాన్ కిషోర్ అని చెప్పేసి అనాలి. థర్డ్ సెంటెన్స్ చూడండి, ద హీట్ ఆఫ్ ది సమ్మర్ ఈజ్ మోర్ దెన్ లాస్ట్ ఇయర్ అని చెప్పేసి అన్నామండి. ఇది రాంగ్ సెంటెన్స్ అనమాట. మరి దీన్ని ఎలా రాయాలి? ద హీట్ ఆఫ్ ద సమ్మర్ ఈజ్ మోర్ దెన్ ద హీట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. మోర్ దాన్ ద హీట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అని చెప్పేసి అనాలి, కానీ లాస్ట్ ఇయర్ అని చెప్పేసి అనకూడదు. లేదా ఇదే సెంటెన్స్ని వేరేలా కూడా రాయొచ్చు. ద హీట్ ఆఫ్ సమ్మర్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అని చెప్పేసి దట్ ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. ఈ రకంగా రాయాలి. నెక్స్ట్ అండి, 4th వన్ చూడండి, ద గర్ల్స్ ఇన్ క్లాస్ 6th ఆర్ మోర్ యాక్టివ్ దెన్ క్లాస్ 7th అని చెప్పేసి రాసామండి. సేమ్ ఇందాటి మోడల్ అనమాట. దీన్ని కూడా ఎలా రాయాలంటే ద గర్ల్స్ ఇన్ 6th ఆర్ మోర్ యాక్టివ్ దాన్ దోస్ ఇన్ క్లాస్ 7th అని చెప్పేసి అనాలి. ఓకేనా? నెక్స్ట్ అండి, 5th చూడండి, ద ప్యానల్ సెలెక్టెడ్ ద బెస్ట్ ఆఫ్ ద 2 క్యాండిడేట్స్ అని చెప్పేసి అన్నారు. బెస్ట్ అనేటటువంటిదండి సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ అనే దాంట్లో కంపారిజన్ జరగదు, అన్నింటిలోకి బెస్ట్ తీస్తాము. ఇక్కడేమో 2 అనేటటువంటి నంబర్ని మెన్షన్ చేస్తున్నాం. 2 అంటే ఇద్దరి మధ్య కంపారిజన్ కాబట్టి మనం పాజిటివ్ డిగ్రీనే వాడాలి ఇక్కడ, అంతేగాని సూపర్లేటివ్ డిగ్రీ వాడకూడదు. కరెక్ట్ చేస్తే ద ప్యానల్ సెలెక్టెడ్ ద బెటర్ ఆఫ్, బెటర్ అని రాయాలన్నమాట. బెటర్ ఆఫ్ ద 2 క్యాండిడేట్స్ అని చెప్పేసి రాయాలి. చూడండి, ఇద్దరి మధ్య పోలికను తెలిపేందుకు మనము కంపారిటివ్ డిగ్రీని వాడాలన్నమాట. ఓకే. 6th చూడండి, ఆఫ్ ద 2 బ్రదర్స్ ద ఎల్డర్ ఈజ్ టాలెస్ట్. ఇక్కడ కూడా చూడండి, 2 బ్రదర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇద్దరి గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే సూపర్లేటివ్ డిగ్రీ అనేది వాడకూడదు. మరేం వాడాలి? కంపారిటివ్ డిగ్రీని మాత్రమే వాడాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆఫ్ ద 2 బ్రదర్స్ ద ఎల్డర్ ఈజ్ టాలర్ అని చెప్పేసి అనాలి. ఇద్దరి మధ్య పోలిక మనం కంపారిటివ్ డిగ్రీ వాడాలి. ఇంకొక విషయం అండి, ఇక్కడ ఎల్డర్, ఎల్డెస్ట్ అనే పదాలని సేమ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే వాడాలి. ఓల్డర్, ఓల్డెస్ట్ అనేటటువంటిది సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ని కాకుండా వేరే వాళ్ళని కంపేర్ చేసేటప్పుడు ఉపయోగిస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ మై ఎల్డర్ సిస్టర్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ చూడండి, షీ ఈజ్ మై ఓల్డెస్ట్ సిస్టర్ అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్, షీ ఈజ్ ఓల్డర్ దెన్ మీ, షీ ఈజ్ ద ఓల్డెస్ట్ మెంబర్. ఇక్కడ చూడండి, షీ ఈజ్ మై ఎల్డర్ సిస్టర్, తను ఫ్యామిలీ మెంబర్నే కంపేర్ చేస్తూ జరిగింది. ఇక్కడ షీ ఈజ్ మై ఎల్డెస్ట్ సిస్టర్, ఇక్కడ తనకంటే పెద్దవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరిలో కూడా పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాం అనమాట. సేమ్ ఫ్యామిలీ మెంబరే. ఇక్కడ రెండో దాంట్లో చూస్తే షీ ఈజ్ ఓల్డర్ దెన్ మీ, తనకంటే పెద్ద వయసురాలు, సేమ్ ఫ్యామిలీ మెంబర్ కాదు, ఇక్కడ ఇద్దరి మధ్య కంపారిజన్. ఇక్కడ షీ ఈజ్ ద ఓల్డెస్ట్ మెంబర్. ఇక్కడ సేమ్ ఫ్యామిలీ మెంబర్ కాదు, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరికంటే పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు అనమాట. అలా ఇక్కడ. నెక్స్ట్ అండి, కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీస్కి ముందు వెరీ అనేటటువంటి యాడ్ వర్బ్ని వాడకూడదండి. ఇది చాలా ఇంపార్టెంట్.
కంపారిటివ్ డిగ్రీ కానీ సూపర్లేటివ్ డిగ్రీ కానీ ఏ డిగ్రీ అయినా సరే ఈ డిగ్రీస్కి ముందు మనం వెరీ అనేటటువంటి యాడ్వర్బ్ని ఉపయోగించకూడదు. సో ఇక్కడ చూద్దామండి, వెరీ అనేటటువంటి యాడ్వర్బ్ యూసేజ్లో మనం చేసే మిస్టేక్స్ చూద్దామండి. హీఈస్ వెరీ టాలర్ దాన్ హిస్ బ్రదర్స్ అని చెప్పేసి అన్నాం. ఇక్కడ వెరీ అనేది ఉపయోగించాం, కానీ ఎక్కడ ఉపయోగించామండి? టాలర్ అనేటటువంటి కంపారిటివ్ డిగ్రీకి ముందు ఉపయోగించడం జరిగింది. సో ఇలాంటి యూసేజ్ లేదని చెప్పేసుకున్నాం మనం ఆల్రెడీ. రెండో సెంటెన్స్ గమనించండి, హీఈస్ వెరీ టాలర్ దాన్ హిజ్ బ్రదర్స్ అని చెప్పేసి రాసాం. ఇక్కడ కూడా టాలర్ అనేటటువంటి కంపారిటివ్ డిగ్రీకి ముందే వెరీ అనేది ఉపయోగించడం జరిగిందండి. ఈ యూసేజ్ అనేది లేదు. ఇవి రెండు రాంగ్ సెంటెన్సెస్ అనమాట. సో మరి ఈ సెంటెన్స్ని కరెక్ట్గా రాయాలంటే ఎలా రాయాలి అంటే, సో ఇక్కడ చూడొచ్చు మీరు, హీఈస్ వెరీ టాల్ యాజ్ హిజ్ సిస్టర్. He is very tall as his sister. సో పాజిటివ్ డిగ్రీలో మాత్రమే మనం వెరీ అనేది రాయొచ్చు. ఓకేనా? పాజిటివ్ డిగ్రీలో మాత్రమే మనం వెరీ రాయొచ్చు అండి, కానీ కంపారిటివ్ డిగ్రీలో కానీ సూపర్లేటివ్ డిగ్రీలో కానీ రాయకూడదు. ఇక్కడ రెండో సెంటెన్స్ చూడండి. ఒకే సెంటెన్స్ని మనం పాజిటివ్ డిగ్రీలోకి, కంపారిటివ్ డిగ్రీలోకి, సూపర్లేటివ్ డిగ్రీలోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. హీ ఈజ్ ద టాలెస్ట్ బాయ్. సో అక్కడ ఉన్నటువంటి అబ్బాయిలందరిలో కూడా అతనే చాలా టాల్గా ఉంటాడు అని చెప్పేసాం. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. వెరీ గుడ్. హీ ఈజ్ టాలర్ దాన్ హిస్ బ్రదర్. సో ఇతని బ్రదర్తో ఇతను కంపేర్ చేయడం జరిగింది కాబట్టి కంపారిటివ్ డిగ్రీ టాలర్ వాడాము, రైట్? ఇది కంపారిటివ్ డిగ్రీ. మరి పాజిటివ్ డిగ్రీలోకి మారిస్తే హీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ హిజ్ సిస్టర్. సో ఇలాగ కంపారిటివ్ డిగ్రీలోకి మారుస్తామన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ద అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ని సూపర్లేటివ్ డిగ్రీలో ఉపయోగిస్తాము, కానీ ఆ సూపర్లేటివ్ డిగ్రీలో కూడా నౌన్ ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలండి. సో మీరు ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీని జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ, కానీ మనము ద అనేటటువంటి బాయ్ ఉంది కాబట్టే టాలెస్ట్కి ముందు మనం ద అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ అండి, హీ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ అండి. సో ఎందుకని? అందరి బాయ్స్ని ఉన్నారు అక్కడ, వాళ్ళల్లో అందరికంటే ఇంటెలిజెంట్ ఎవరు అని చెప్పామన్నమాట. సో సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. అయితే ఇక్కడ నౌన్ అనేటటువంటిది బాయ్ ఉపయోగించాం కాబట్టి మనం దా అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించడం అనేది జరిగింది. సో దీన్ని మనం ఎలా చెప్పొచ్చు? హీ ఈజ్ మోస్ట్ ఇంటెలిజెంట్ అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. కానీ మోస్ట్ అనే సూపర్లేటివ్ డిగ్రీకి ముందు ఇక్కడ మనం దా అనే ఆర్టికల్ ఉపయోగించలేదు. ఎందుకు సార్ అంటే ఇక్కడ నౌన్ అనేది లేదండి. సో నౌన్ ఉపయోగించలేం మనం. సో కాబట్టి దా అనే ఆర్టికల్ ఈ సూపర్లేటివ్కి ముందు యూజ్ చేయలేదు, అది గమనించాలి. నెక్స్ట్ రెండో చూడండి, కోల్కతా ఈజ్ ద లార్జెస్ట్ సిటీ. ఇక్కడ సిటీ అనేటటువంటి నౌన్ని మనం ఉపయోగించాం. సో కాబట్టి లార్జెస్ట్ అనే సూపర్లేటివ్కి ముందు డెఫినెట్ ఆర్టికల్ దా ఉపయోగించాం. ఓకే, రైట్? నెక్స్ట్ అండి, ఠాగూర్ వాజ్ ద గ్రేటెస్ట్ పోయెట్. ఇక్కడ పోయెట్ అనేటటువంటి నౌన్ని మనం ఉపయోగించాము. ఎక్కడండి? సూపర్లేటివ్ డిగ్రీకి ముందు. సో కాబట్టి ఇక్కడ మనం దా అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించడం జరిగిందనమాట. అండి తర్వాత స్లైడ్ చూడండి, ద శాలరీ హీ రిసీవ్స్ దిస్ ఇయర్ ఈజ్ హయ్యర్ దాన్ లాస్ట్ ఇయర్ అని చెప్పేసి అన్నామండి. సో ఇది రాంగ్ సెంటెన్స్ అనమాట. సో కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే, ద శాలరీ హీ రిసీవ్స్ దిస్ ఇయర్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అని చెప్పేసి ఉపయోగించాలండి. దట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అనేది ఉపయోగించాలి. నెక్స్ట్ అండి, ఆఫ్ ద టూ సిస్టర్స్ ద ఎల్డర్ ఈజ్ మోస్ట్ ఇంటెలిజెంట్ అని చెప్పేసి ఉపయోగించామండి. ఇది రాంగ్ సెంటెన్స్. మరి రైట్ ఏంటండి? ఇక్కడ టూ సిస్టర్స్ అంటున్నాం కదా, మరి ఇప్పుడు మోస్ట్ అనేది ఎలా ఉపయోగిస్తాం? మోస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కదా, ఇద్దరి మధ్య జరిగేటప్పుడు కంపారిటివ్గా మనం వాడాల్సింది. సో కాబట్టి ఎలా రాయాలండి? ఆఫ్ ద టూ సిస్టర్స్ ద ఎల్డర్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ అని చెప్పేసి రాయాలి. నెక్స్ట్ థర్డ్ చూడండి, హీ ఈజ్ ద ఎల్డెస్ట్ మ్యాన్ ఇన్ ద విలేజ్. సో ఆ విలేజ్లో ఉన్నటువంటి పీపుల్ గురించి మాట్లాడుతున్నాం. మరి ఫ్యామిలీ మెంబర్స్కి అయితేనే కదా మనము ఎల్డెస్ట్ అని చెప్పేసి ఉపయోగించేది. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా వేరే వాళ్ళతో పోల్చి చెప్పినప్పుడు మనం ఓల్డెస్ట్ కదా రాయాల్సింది. సో కాబట్టి ఇక్కడ ఎల్డెస్ట్ రాయడం అనేటటువంటిది రాంగ్. మరి ఏంటి కరెక్ట్ అంటే, హీ ఈజ్ ద ఓల్డెస్ట్ మ్యాన్ ఇన్ ద విలేజ్ అని చెప్పేసి రాయాలన్నమాట. నెక్స్ట్ అండి, హీ ఈజ్ ద ఓల్డెస్ట్ సన్. ఇక్కడ సన్ అనేది మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్కి కనెక్ట్ అయ్యేటటువంటి వర్డ్. సో ఫ్యామిలీ మెంబర్స్ అంటే మనం ఓల్డ్ రాయకూడదండి, ఎల్డ్ రాయాలన్నమాట. సో రైట్ ఏమవుతుంది? హీ ఈజ్ ద ఓల్డెస్ట్ సన్ అని చెప్పేసి అనాలన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, దిస్ బిల్డింగ్ ఈజ్ వెరీ మచ్ బిగ్గెస్ట్ ఇన్ దిస్ విలేజ్. చూడండి ఇక్కడ వెరీ అనేటటువంటి యాడ్వర్బ్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కంపారిటివ్ డిగ్రీ ముందు కానీ సూపర్లేటివ్ డిగ్రీ ముందు కానీ ఉపయోగించకూడదు అనేటటువంటి వాటిని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దాని ప్రకారం ఇది రాంగ్. సో రైట్ ఏంటి మరి? దిస్ బిల్డింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్ దిస్ విలేజ్ అని చెప్పేసి రాయాలి. నెక్స్ట్ అండి, ద ఫ్రూట్స్ ఇన్ దిస్ బాస్కెట్ ఆర్ రైపర్ దాన్ దట్ బాస్కెట్ అని చెప్పేసి రాసామండి.
సో ఇలాంటి యూసేజ్ మనం రాయకూడదు. దట్ బాస్కెట్ అని చెప్పేసి అనకూడదు. ఏమనాలి? ద ఫ్రూట్స్ ఇన్ ద బాస్కెట్ ఆర్ రైపర్ దాన్ దోస్ ఇన్ దట్ బాస్కెట్ అని చెప్పేసి రాయాలన్నమాట. నెక్స్ట్ అండి, అనదర్ ఇంపార్టెంట్ రూల్ వచ్చేసి సుపీరియరు ఇన్ఫీరియరు అనేటటువంటి వర్డ్స్ని మనం ఉపయోగించేటప్పుడు మనం దాన్ అని చెప్పేసి రాయకూడదండి. కంపారిజన్లోనే సుపీరియర్ దాన్, ఇన్ఫీరియర్ దాన్ అని చెప్పేసి రాయకూడదండి. సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. ఈ యూసేజ్లో మనం దాన్ వాడకూడదు కంపారిజన్ ఉన్నప్పటికీ కూడా. ఓకేనా? అంతేకాదండి, ఈ పదాలకి ముందు మనం మోరు, మోస్ట్లు కూడా ఉపయోగించకూడదండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మై వాచ్ ఈజ్ సుపీరియర్ దాన్ దట్ ఆఫ్ యువర్స్ అని చెప్పేసి అనకూడదండి. ఎందుకని? ఇక్కడ సుపీరియర్ ఉంది. సుపీరియర్కి ముందు మనము కంపారిజన్లో దట్ అనేది, సుపీరియర్ తర్వాత మనము కంపారిజన్లో దట్ వాడకూడదండి. సుపీరియర్ ఆల్వేస్ ఫాలోడ్ బై టు అనమాట. సో ఎలా రాయాలి? మై వాచ్ ఈజ్ సుపీరియర్ టు దట్ ఆఫ్ యువర్స్ అని చెప్పేసి అనాలి. నెక్స్ట్ చూడండి, మై వాచ్ ఈజ్ మోర్ సుపీరియర్ దాన్ యువర్స్. సో ఇలా కూడా అనకూడదు అనమాట. ఎలా అనాలి మరి? మై వాచ్ ఈజ్ సుపీరియర్ టు దట్ ఆఫ్ యువర్స్ అని చెప్పేసి అనాలి. ఓకేనండి? మోర్ అనేది, మోస్ట్ అనేది కూడా ఉపయోగించకూడదు అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. మై వాచ్ ఈజ్ ద మోస్ట్ సుపీరియర్. సో ఇలా కూడా అనకూడదండి. మరి ఏమనాలి? మై వాచ్ ఈజ్ సుపీరియర్ అని చెప్పేసి మాత్రమే అనాలి. నెక్స్ట్ అండి, యువర్ టీవీ ఈజ్ ఇన్ఫీరియర్ ఇన్ క్వాలిటీ దాన్ దట్ ఆఫ్ మైన్. సో ఇక్కడ ఇన్ఫీరియర్ అనేది ఉపయోగించామండి ఆల్రెడీ మనం. సో కాబట్టి మనం ఇన్ఫీరియర్ తర్వాత టు అనేది వాడాలి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి యువర్ టీవీ ఈజ్ ఇన్ఫీరియర్ ఇన్ క్వాలిటీ టు దట్ ఆఫ్ మైన్ అని చెప్పేసి అనాలి. సో సుపీరియర్, ఇన్ఫీరియర్, జూనియర్, సీనియర్, యాంటీరియర్, పోస్టీరియర్, ప్రయర్, ప్రిఫర్, ఇవన్నీ కూడా, ఈ వెబ్స్ అన్నీ కూడా అండి టూని తీసుకుంటాయండి. వాటి తర్వాత కంపారిజన్లో టూ అనే ప్రపోజిషన్ తీసుకుంటాయి. అంతేగాని దాన్ అనే దాన్ని ఉపయోగించకూడదండి. గోపి ఈజ్ జూనియర్ దాన్ కమల్ అనకూడదండి. గోపి ఈజ్ జూనియర్ టు కమల్ అని చెప్పేసి మాత్రమే అనాలన్నమాట. ఓకే, నెక్స్ట్ అండి, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ను ఉపయోగించడంలో జరిగేటటువంటి మిస్టేక్స్ని చూద్దామండి. యాడ్జెక్టివ్ తెలుసు కదండి మీకు. యాడ్జెక్టివ్ అనేది ఎప్పుడు కూడా నౌన్ గురించే మాట్లాడితే నౌన్ వివరిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇట్ ఈస్ అ నైస్ సీనరీ అని చెప్పేసి అన్నాం. ఇందులో నైస్ అనేది ఏంటండి? యాడ్జెక్టివ్. సీనరీ అనేది ఏంటి? నౌన్. ఈ నౌన్ని ఈ నైస్ అనేది డిస్క్రైబ్ చేస్తూ ఉందన్నమాట. ఓకేనా? రెండోది చూడండి, ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ అనేది నౌన్ అండి. సో ఈ నౌన్ని ఎలా ఉంది చెప్తుందంటే ఇక్కడ ఎక్సలెంట్గా ఉందని చెప్పేసి యాడ్జెక్టివ్ డిస్క్రైబ్ చేస్తూ ఉందన్నమాట. సో తర్వాత చూడండి, ఇక్కడ హీ స్పోక్ స్వీట్లీ. ఇక్కడ స్వీట్లీ అనేటటువంటిది యాడ్ వర్బ్ అండి. సో స్పోక్ అనేటటువంటిది వర్బ్ అనమాట. ఇక్కడ స్పోక్ గురించి వివరణ ఉంది. ఎలా అండి? స్వీట్లీ. హౌ అంటే స్వీట్లీ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇక్కడ ఏంటి? వర్బ్ని డిస్క్రైబ్ చేసేదాన్ని మనం యాడ్ వర్బ్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్, దిస్ సీనరీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ అనేటటువంటిది ఏంటండి? సీనరీ గురించి మాట్లాడుతుంది. సో కాబట్టి బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. సో ఈ బ్యూటిఫుల్ అనేటటువంటి వర్డ్ని ఈ వెరీ అనేటటువంటిది ఏం చేస్తుందండి? మోడిఫై చేస్తూ ఉందన్నమాట. సో కాబట్టి ఈ వెరీ అనేది యాడ్ వర్బ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అండి, హీ డిడ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. సో ఇక్కడ కేర్ఫుల్లీ అనేటటువంటిది యాడ్జెక్టివ్ అండి. ఓకే, రైట్? సో ఇక్కడ వెరీ అనేటటువంటిది ఏమైపోయింది? యాడ్ వర్బ్ అయిపోయింది అనమాట. కేర్ఫుల్లీ అనేటటువంటిది యాడ్ వర్బ్కి వివరణ అనమాట ఈ స్లైడ్లో. మనము యాడ్ వర్బ్కి బదులుగా యాడ్జెక్టివ్ని ఉపయోగించి చేసే మిస్టేక్స్ చూద్దామండి. ఫస్ట్ చూడండి, హీ ప్లేస్ గుడ్ అని చెప్పేసి అన్నామండి. హీ ప్లేస్ గుడ్ అనేది రాంగ్ ఎక్స్ప్రెషన్ అండి. ఎందుకంటే ఎలా ఆడుతున్నాడు అంటే బాగా ఆడుతున్నాడు అని చెప్పేటప్పుడు ప్లేస్ అనేటటువంటిది వర్బ్ కాబట్టి వర్బ్ని డిస్క్రైబ్ చేసేది, మోడిఫై చేసేది ఏంటంది? యాడ్ వర్బ్. యాడ్ వర్బ్ వాడాలి కానీ యాడ్జెక్టివ్ వాడకూడదు. సో ఈ ప్లేస్ వెల్ అనేటటువంటిది ఇలా రాయాలన్నమాట. యాడ్ వర్బే వాడాలి కానీ యాడ్జెక్టివ్ వాడకూడదు. నెక్స్ట్ చూడండి, ఐ క్రైడ్ లౌడ్. సో ఇక్కడ ఎలా వచ్చాడండి? లౌడ్గా వచ్చాడు. సో ఇక్కడ లౌడ్ అనేటటువంటిది యాడ్జెక్టివ్ అయిపోయిందండి. సో మనం ఇక్కడ వాడాల్సింది ఏంటి? యాడ్ వర్బ్ వాడాలి. సో యాడ్ వర్బ్ ఏంటి ఇక్కడ? లౌడ్లీ. ఓకేనా? ఐ క్రైడ్ లౌడ్లీ అని చెప్పేసి అనాలి. సో వర్బ్ని మోడిఫై చేసేలాగా, వర్బ్ని డిస్క్రైబ్ చేసేలాగా ఉండాలన్నమాట. నెక్స్ట్ అండి, హీ రైట్స్ నీట్ అని చెప్పేసి అంటున్నామండి. ఇక్కడ నీట్ అనేటటువంటిది యాడ్జెక్టివ్. మనం రాయాల్సింది ఏంటి? యాడ్ వర్బ్. ఎందుకంటే రైట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఎలా రాశాడు? నీట్గా రాశాడు. ఆ జరిగిన పని ఎలా జరిగిందో చెప్తున్నాం కాబట్టి నీట్లీ అనేటటువంటి యాడ్ వర్బ్ రాయాలి కానీ నీట్ అనే యాడ్జెక్టివ్ రాయకూడదు అనమాట. నెక్స్ట్ అండి, టెల్ ఇట్ కరెక్ట్ ఇన్ ఇంగ్లీష్. సో కరెక్ట్ అనేటటువంటిది ఏంటండి? యాడ్జెక్టివ్ అండి. మనం రాయాల్సింది యాడ్ వర్బ్. టెల్ ఇట్ కరెక్ట్లీ అని చెప్పేసి రాయాలన్నమాట. అదే ఇక్కడ చూసినట్లయితే, సో ఈ స్లైడ్లో అండి మనం
కృష్ణ ఈజ్ cheerfully అని చెప్పేసి రాసినామండి. యాక్చువల్లీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, యాడ్జెక్టివ్ అవసరం, కానీ యాడ్వర్బ్ రాసామన్నమాట. సో cheerfully రాయకూడదండి. ఎలా ఉన్నాడు కృష్ణ, cheerfulగా ఉన్నాడని యాడ్జెక్టివ్ రాయాలన్నమాట. అదేవిధంగా దిస్ సౌండ్ స్వీట్లీ, సో దిస్ సౌండ్ స్వీట్లీ అనకూడదండి, దిస్ సౌండ్స్ స్వీట్. సో యాడ్జెక్టివ్ వాడాలి కానీ యాడ్వర్బ్ వాడకూడదు అనమాట. నెక్స్ట్ ఇట్ అపియర్స్ ఫాల్స్లీ, సో ఇక్కడ మనం యాడ్జెక్టివ్ రాయాలండి, యాడ్వర్బ్ కాదు. సో ఇట్ అపియర్స్ ఫాల్స్ అని చెప్పేసి అనాలి. అదేవిధంగా ఇక్కడ షీ బికేమ్ హ్యాపీలీ అనేటటువంటిది ఏంటండి, యాడ్వర్బ్. మనం రాయాల్సింది ఆమె ఎలా ఉందో చెప్పాలి, కాబట్టి షీ బికేమ్ హ్యాపీ అని చెప్పేసి రాయాలన్నమాట. నెక్స్ట్ అండి హీ షేర్డ్ ద గ్లాస్ షార్ట్లీ అని చెప్పేసి అన్నామండి. షార్ట్లీ కాదండి, ఇక్కడ కూడా మనం రాయాల్సింది అడ్జెక్టివ్. హీ షేర్డ్ ద గ్లాస్ షార్ట్ అని చెప్పేసి రాయాలన్నమాట. సో యాడ్వర్బ్ అవసరమైనప్పుడు యాడ్వర్బ్ రాయాలి, యాడ్జెక్టివ్ అవసరమైనప్పుడు యాడ్జెక్టివ్ రాయాలి. యాడ్వర్బ్ ప్లేస్లో యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ ప్లేస్లో యాడ్వర్బ్ అనేటటువంటి మనం రాయకూడదు అనమాట. ఈ స్లైడ్ గమనిస్తేనండి కొన్ని వర్బ్స్ అండి, లుక్, ఫీల్, స్మెల్, టేస్ట్, సౌండ్, వీటిని మనము ఐఎన్జీ ఫామ్తో కలిపి ఉపయోగిస్తామండి సాధారణంగా. అయితే పొసెసివ్ ఫామ్ వర్బ్ యొక్క ఐఎన్జీ ఫామ్ పక్కనే వస్తాయి అనే విషయం కూడా మనం ఇంతకుముందు చూసామండి ప్రొనౌన్స్ చూసేటప్పుడు. ఆ పొసెసివ్ ఫామ్కి బదులుగా సబ్జెక్ట్ ఫామ్ కానీ లేదా ఆబ్జెక్ట్ ఫామ్ కానీ ఏది ఉపయోగించకూడదండి మనం. సో వాటికి సంబంధించి కొన్ని ఎర్రర్స్ ఇక్కడ ఈ స్లైడ్లో చూద్దాం. ఫస్ట్ అండి ఐ ఫీల్ జాయ్ఫుల్లీ అని చెప్పేసి అనకూడదండి, ఐ ఫీల్ జాయ్ఫుల్ అని చెప్పేసి అనాలన్నమాట. హీ లుక్స్ వెల్ అని చెప్పేసి అనకూడదండి, హీ లుక్స్ బెటర్ అని చెప్పేసి అనాలి. అదేవిధంగా ద మ్యూజిక్ సౌండ్స్ స్వీట్లీ అని చెప్పేసి అనకూడదండి, ద మ్యూజిక్ సౌండ్స్ స్వీట్ అని చెప్పేసి అనాలన్నమాట. నెక్స్ట్ అండి హీ లుక్డ్ ఎట్ అస్ యాంగ్రీ అని చెప్పేసి అనకూడదండి, హీ లుక్డ్ ఎట్ అస్ యాంగ్రీలీ అని చెప్పేసి అనాలన్నమాట. సో ఈ విధంగా మనము ఉపయోగించాలి. పొసెసివ్ ఫామ్కి బదులుగా సబ్జెక్ట్ ఫామ్ కానీ ఆబ్జెక్ట్ ఫామ్ కానీ మనము ఉపయోగించకూడదండి. ఓకే. కౌంటబుల్ నౌన్స్, నాన్ కౌంటబుల్ నౌన్స్తో యాడ్జెక్టివ్స్ని వాడటం ఎలాగా అనేది చూద్దామండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే హీ ఏట్ మెనీ ఫ్రూట్స్ అండ్ డ్రింక్ మచ్ జ్యూస్ అని చెప్పేసి రాసామండి. సో మెనీ, మచ్, ఇవి రెండు కూడా ఏంటండి కౌంటబుల్, అన్కౌంటబుల్ అనమాట. సో వీటిని మనం ఎలా ఉపయోగించాలంటే హీ ఏట్ a number of fruits and drank good deal లేదా గుడ్ అమౌంట్ ఆఫ్ జ్యూస్ అని చెప్పేసి ఉపయోగించాలండి. ఓకేనా, గుడ్ డీల్ ఆఫ్ లేదా గుడ్ అమౌంట్ ఆఫ్ జ్యూస్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండి ఇట్ ఈజ్ ఏ హౌస్ మేడ్ కర్రీ అని చెప్పేసి అనకూడదండి, ఇట్ ఈజ్ ఏ హోమ్ మేడ్ కర్రీ అని చెప్పేసి అనాలన్నమాట. నెక్స్ట్ అండి ఇట్ ఈజ్ ఏ ఆక్సెన్ డ్రాన్ కార్ట్ అని చెప్పేసి అనకూడదండి, ఇట్ ఈజ్ యాన్ ఆక్స్ డ్రాన్ కార్ట్ అని చెప్పేసి అనాలన్నమాట. నెక్స్ట్ అండి ఇట్ వాజ్ ఆ స్టేజెస్ మేనేజ్డ్ మీటింగ్ అనకూడదండి, ఇట్ వాజ్ ఏ స్టేజ్ మేనేజ్డ్ మీటింగ్ అని చెప్పేసి అనాలి. నెక్స్ట్ అండి ముఖ్యంగా కంపారిజన్లో లెస్, మోర్ మొదలైనవి ఉపయోగించేటప్పుడు సాధారణంగా జరిగేటటువంటి మిస్టేక్స్ని చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1, ద మోర్ యు వర్క్ యూ విల్ ఎర్న్ మోర్ అని చెప్పేసి అనకూడదండి. సో ఈ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలంటే ద మోర్ యూ వర్క్ అన్నప్పుడు మళ్ళీ ద మోర్ యూ ఎర్న్ అని చెప్పేసి అంటామన్నమాట. నెక్స్ట్ ద మోర్ యూ స్పెండ్ యూ విల్ హ్యావ్ లెస్ అని చెప్పేసి అనకూడదండి. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్ కన్స్ట్రక్షన్ ఉండకూడదు. ఎలా ఉండాలంటే ద మోర్ యూ స్పెండ్ ద లెస్ యూ హ్యావ్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ద లెస్ యూ వర్క్ యూ విల్ ఎర్న్ లెస్ అని చెప్పేసి అనకూడదండి. సో ఎలా ఉండాలి, ద లెస్ యూ వర్క్ ద లెస్ యూ ఎర్న్ అని చెప్పేసి రాయాలి. నెక్స్ట్ అండి ద లెస్ యూ స్పెండ్ యూ విల్ సేవ్ మోర్ అని చెప్పేసి అనకూడదండి, ద లెస్ యూ స్పెండ్ ద మోర్ యూ విల్ సేవ్ యూ సేవ్ అని చెప్పేసి ఉపయోగించాలన్నమాట. ఓకేనా. సో కంపారిజన్లో లెస్, మోర్ అనేటటువంటి ఉపయోగించేటప్పుడు ఒక పర్టికులర్ స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాలండి. నెక్స్ట్ 5వ చూడండి, బెటర్ లేటర్ దాన్ బి నెవర్ అని చెప్పేసి అన్నామండి. సో ఇక్కడ బెటర్, లేటర్ రెండు కంపారిటివ్స్ పక్క పక్కన వచ్చాయి. మరి ఎలా రాయాలండి, బెటర్ లేట్ దెన్ నెవర్ అని చెప్పేసి రాయాలన్నమాట. ద మోస్ట్, ద మెర్రియర్. సో ఇక్కడ చూడండి ద మోస్ట్, ద మెర్రియర్. సో ఇలాంటి యూసేజ్ కూడా ఉపయోగించకూడదండి, ద మోర్ ద మెర్రియర్ అని చెప్పేసి ఉపయోగించాలన్నమాట. సో ఇక్కడ డబుల్ కంపారిజన్స్ ఉపయోగించాలంటే ఇలా ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ ద స్మాలర్ ద బెస్ట్ అని చెప్పేసి అనకూడదండి, ద స్మాలర్ ద బెటర్ అని చెప్పేసి ఉపయోగించాలన్నమాట.
ఒక కంపారిటివ్ ఒక సూపర్లేటివ్ కూడా మనం ఉపయోగించకూడదు. నెక్స్ట్ అండి, హీ ఫెల్ట్ మోర్ ఇల్ అని చెప్పేసి అన్నామండి. హీ ఫెల్ట్ వర్స్ అని చెప్పేసి అనాలన్నమాట. దిస్ ఎస్సే ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ ఎనీ ఎస్సే ఐ హ్యావ్ రెడ్ అని చెప్పేసి అనకూడదండి. ఎనీ అదర్ అని చెప్పేసి అనాలన్నమాట. దిస్ ఎస్సే ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ ఎనీ అదర్ ఎస్సే ఐ హ్యావ్ రెడ్ అని చెప్పేసి అనాలన్నమాట. ఓకే, నెక్స్ట్ అండి 10th చూడండి. ఇట్ ఈస్ అ స్పీచ్ దెన్ ఏ కాన్వర్జేషన్ అని చెప్పేసి అన్నామండి. సో ఇక్కడ దాన్ అని చెప్పేసి అనకూడదు. ఇట్ ఈస్ అ స్పీచ్ రాదర్ దాన్ ఏ కాన్వర్జేషన్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అండి 11th వన్, హీ వుడ్ రాదర్ స్టార్వ్ దాన్ హీ విల్ బెగ్ అని చెప్పేసి రాసామండి. సో ఇలా రాయకూడదు అనమాట. సో దీన్ని ఎలా రాయాలి? హీ వుడ్ రాదర్ స్టార్వ్ దెన్ బెగ్ అని చెప్పేసి రాయాలన్నమాట. నెక్స్ట్ అండి, హీ స్పీక్స్ ఫాస్ట్ ఇండీడ్ అని చెప్పేసి రాసామండి. ఇండీడ్ అనే పదాన్ని వెరీ అనే పదం లేకుండా యాడ్జెక్టివ్ లేక యాడ్వర్బుల్ తర్వాత అసలు ఉపయోగించకూడదండి. ఓకేనా? వెరీ అనేటటువంటిది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ దాని ప్రకారంగా రాస్తే హీ స్పీక్స్ వెరీ ఫాస్ట్ ఇండీడ్ అని చెప్పేసి అనాలన్నమాట. సో మనం కంపారిటివ్ డిగ్రీస్ కానీ సూపర్లేటివ్ డిగ్రీస్ కానీ పాజిటివ్ డిగ్రీస్ యాడ్జెక్టివ్ అని చెప్పేసి చెప్పుకున్నామండి. ఓకేనా? ఇక్కడ వెరీ అనేది అలా యాడ్జెక్టివ్ ఉంది కాబట్టి ఉపయోగించడం అనేది జరిగిందనే విషయం గమనించాలి మీరు. నెక్స్ట్ అండి, ప్రిడికేటివ్ యాడ్జెక్టివ్స్ని ఉపయోగించడం ఎలా అనేటటువంటిది చూద్దామండి. ప్రిడికేటివ్ యాడ్జెక్టివ్స్ వెల్, అస్లీప్, లోత్, అలైక్, గ్లాడ్, అఫ్రైడ్, అవేక్ వీటిని మనం ప్రిడికేటివ్ యాడ్జెక్టివ్స్ అంటాం. అంటే వీటిని బీ తర్వాత కానీ ఫాల్, లుక్ మొదలైనటువంటి వాటి తర్వాత కానీ ఉపయోగిస్తారండి. వీటిని నౌన్స్కి ముందు ఉపయోగించకూడదండి. అది మాత్రం జాగ్రత్తగా గమనించాలి. ఈ ప్రిడికేటివ్ యాడ్జెక్టివ్స్ని ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్కి నౌన్కి ముందు ఉపయోగిస్తాం అనే విషయం మీకు తెలుసు, కానీ ప్రిడికేటివ్ యాడ్జెక్టివ్స్ని మాత్రం నౌన్కి ముందు ఉపయోగించకూడదు అనమాట. సో ఇది మనం గమనించాల్సిన విషయం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ అ వెల్ పర్సన్. ఇక్కడ పర్సన్ అనేటటువంటిది నౌన్ అండి. సో నౌన్కి ముందు మనము ప్రిడికేటివ్ యాడ్జెక్టివ్ ఉపయోగించకూడదు కదా. మరి కరెక్ట్గా రాస్తే షీ ఈజ్ వెల్ అని చెప్పేసి అనాలన్నమాట. నెక్స్ట్, ద టూ ఆర్ అలైక్ బ్రదర్స్. ఇక్కడ బ్రదర్స్ అనేది నౌన్ అండి. నౌన్కి ముందు ప్రిడికేటివ్ యాడ్జెక్టివ్ వాడకూడదు. కాబట్టి మనం ఎలా రాయాలి దీన్ని? ద టూ బ్రదర్స్ ఆర్ అలైక్ అని చెప్పేసి అనాలన్నమాట. నెక్స్ట్ అండి, షీ ఈజ్ ఏ గ్లాడ్ విమెన్. విమెన్ అనేటటువంటిది ఇక్కడ నౌన్. నౌన్కి ముందు మళ్ళీ మనము ప్రిడికేటివ్ యాడ్జెక్టివ్ వాడకూడదు కదా. సో మరి ఇప్పుడు ఎలా రాయాలంటే నౌన్ తీసేసి రాయాలి. ద విమెన్ ఈజ్ గ్లాడ్ అని చెప్పేసి అనాలి. నెక్స్ట్ అండి, హీ ఈజ్ యాన్ అఫ్రైడ్ బాయ్. సో నౌన్ అనేది తీసేసి రాయాలండి మనం ఇక్కడ కూడా. ద బాయ్ ఈజ్ అఫ్రైడ్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్, ద మ్యాన్ ఫెల్ అస్లీప్. ఇక్కడ కూడా చూడండి, ద మ్యాన్ ఫెల్ స్లీప్ అని చెప్పేసి రాసామండి. ఇక్కడ నౌన్ లేదు, కానీ ఇదేంటి? ప్రిడికేటివ్ యాడ్జెక్టివ్. ప్రిడికేటివ్ యాడ్జెక్టివ్ స్పెల్లింగ్ వచ్చేసి అస్లీప్ అని చెప్పేసి అనాలండి. స్లీప్ అంటే వర్బ్ అయిపోద్ది, యాడ్జెక్టివ్ అవ్వదనమాట. ఓకే రైట్. సో అప్పుడు ఎలా రాయాల్సి ఉంటుంది? ద మ్యాన్ ఫెల్ అస్లీప్ అని చెప్పేసి రాయాలి. సో స్లీప్ అని చెప్పేసి రాయకూడదు అనమాట. స్పెల్లింగ్ కూడా జాగ్రత్తగా చూడాలి. హీ లుక్స్ గుడ్. సో హీ లుక్స్ గుడ్ అని చెప్పేసి అనగానే అలా అనకూడదు అనమాట. గుడ్ అనేది యాడ్జెక్టివ్, ఇది నౌన్కి ముందు ఉపయోగించేది. సో ప్రిడికేటివ్ యాడ్జెక్టివ్ నౌన్కి ముందు ఉపయోగించాం కాబట్టి ఇది ఎలాగా? హీ లుక్స్ వెల్ అని చెప్పేసి రాస్తూ ఉంటాం అనమాట. యాడ్జెక్టివ్ ప్రిడికేటివ్ యాడ్జెక్టా కాదా అనేది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అండి, ఎర్రర్స్ ఇన్ యూజింగ్ అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. సో అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ని ఉపయోగించేటప్పుడు మనము ఎలా రాస్తాం? అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ ఎప్పుడు కూడా నౌన్ని క్వాలిఫై చేస్తూ ఉంటాయండి. సో చూడండి, షీ ఈజ్ అ హై బ్యూటిఫుల్ విమెన్ అని చెప్పేసి రాసామండి. సో ఇక్కడ హై బ్యూటిఫుల్ విమెన్ కాదండి, షీ ఈజ్ ఎ టాల్ బ్యూటిఫుల్ విమెన్ అని చెప్పేసి అనాలన్నమాట. సో అట్రిబ్యూటివ్స్ అంటే పర్సన్ యొక్క క్వాలిటీస్ అనమాట. నెక్స్ట్ అండి, యూ హ్యావ్ ఏ గుడ్ లుకింగ్ రూమ్. సో ఇది రాంగ్ అండి. యూ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ రూమ్ అని చెప్పేసి అనాలన్నమాట. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ రూమ్ అనాలి. నెక్స్ట్ అండి, థర్డ్ వన్, ద మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్. సో ద మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్. ఇక్కడ పర్ఫెక్ట్ అనేటటువంటిది ప్రిడికేటివ్ అడ్జెక్టివ్ కాదండి. సో కాబట్టి పక్కన నౌన్ ఉండాలన్నమాట. సో అట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ మనం నౌన్తో పాటే రాయాలన్నమాట. హీ ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ అని చెప్పేసి రాయాలి. నెక్స్ట్ అండి, ద ఈటర్ ఈజ్ బిగ్ అని చెప్పేసి అనకూడదండి. హీ ఈజ్ అ బిగ్ ఈటర్ అని చెప్పేసి రాయాలన్నమాట. ఓకే రైట్. సో ఈ విధంగా ఎర్రర్స్ని జాగ్రత్తగా కరెక్ట్ చేయాలి. నెక్స్ట్ అండి, ద డెసిషన్ ఈజ్ మెయిన్ అని చెప్పేసి అనకూడదండి. ఇట్ ఈస్ ద మెయిన్ డెసిషన్ అని చెప్పేసి అనాలన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ 6th వన్ అండి, హిజ్ ఇగ్నోరెన్స్ వాజ్ మియర్ అని చెప్పేసి అనకూడదండి. ఇట్ వాజ్ హిజ్ మేర్ ఇగ్నోరెన్స్ అని చెప్పేసి అనాలి. ఎలా అంటే బిగ్, మెయిన్, మోర్ మొదలైన పదాలు ఏవైతే ఉన్నాయో వీటిని నౌన్కి ముందు వస్తూ ఉంటాయండి.
అప్పుడే అవి అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అవుతాయి అన్నమాట. బిగ్, మెయిన్, మేర్ అనేటటువంటివి నౌన్కి ముందు వస్తేనే వాటిని అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అంటాం, లేకపోతే అలా అనలేమన్నమాట. అంతే కదండి. మనకు ఇంకోటి ఏంటంటే యాడ్జెక్టివ్స్కి ఒక ఆర్డర్ ఉంది, ఒక సీక్వెన్స్ ఉంటుందండి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ యాడ్జెక్టివ్స్ ఒకే సెంటెన్స్లో వస్తే వాటిని ఆ సీక్వెన్స్లో మాత్రమే రాయాల్సి ఉంటుందండి. అది ఎలాగో కూడా చూద్దాం ఒకసారి. ద ఫ్లయింగ్ రెడ్ బ్రిక్ మిస్డ్ ద డాగ్ అని చెప్పేసి అన్నామండి. ఇక్కడ చూడండి, సో యాడ్జెక్టివ్స్ ఉపయోగించాం, కానీ ఎలా పడితే అలా ఉపయోగించాం అనమాట. ఓకే రైట్. సో వీటన్నిటిని ఆర్డర్లో రాస్తే ఎలా ఉంటుందంటే ద రెడ్ ఫ్లయింగ్ బ్రిక్ మిస్డ్ డాగ్ అని చెప్పేసి అనాలన్నమాట. సో ఈ ఫ్లయింగ్ అనేటటువంటిది ప్రజెంట్ పార్టిసిపుల్, ఇది యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా కలర్ రెడ్ అనేది కూడా యాడ్జెక్టివ్ అనమాట. అయితే ఈ ఫ్లయింగ్ అనేటటువంటి ప్రజెంట్ పార్టిసిపుల్ తర్వాతనే కలర్ అనేటటువంటిది ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. కలర్ ముందు ఉపయోగించకూడదు. హిస్ బ్లూ న్యూ బ్యూటిఫుల్ కార్ వాజ్ డ్యామేజ్డ్. ఆ కార్ బ్యూటిఫుల్గా ఉంది, న్యూ ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, న్యూ ఉంది, బ్లూ కలర్లో ఉంది. సో ఈ 3 యాడ్జెక్టివ్స్కి ఒక ఆర్డర్ ఉంటుందండి. సో ఏంటది? మొదట మనం ఏం చేయాలంటే జనరల్ యాడ్జెక్టివ్ బ్యూటిఫుల్, ఈ బ్యూటిఫుల్ అనేటటువంటిది రాయాలి జనరల్ యాడ్జెక్టివ్. తర్వాత ఏజ్కి సంబంధించినటువంటి న్యూ అనేటటువంటి యాడ్జెక్టివ్ రాయాలి. లాస్ట్లోనే మనం కలర్ రాయాలి. సో అలా రాస్తే ఏమైపోయిందండి, హిస్ బ్యూటిఫుల్ న్యూ బ్లూ కార్ వాజ్ డ్యామేజ్డ్ అని చెప్పేసి రాయాలన్నమాట. అదేవిధంగా ఇంకోటండి, ఐ హ్యావ్ సమ్ రెడ్ రైప్ స్వీట్ మ్యాంగోస్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ రెడ్, రైప్, స్వీట్ అన్నాం. వీటిని కూడా ఆర్డర్లో రాస్తే ఏం రాయాలి? ఫస్ట్ జనరల్ యాడ్జెక్టివ్ రాయాలండి. జనరల్ థింగ్ ఏంటది? స్వీట్గా ఉంది అనేది. తర్వాత ఏజ్కి సంబంధించినటువంటిది రైప్ అనమాట. తర్వాతే కలర్ రాయాలి. సో అప్పుడు ఐ హ్యావ్ సమ్ స్వీట్ రైప్ రెడ్ మ్యాంగోస్ అని చెప్పేసి అనాల్సి ఉంటుంది అనమాట. హీ ఈజ్ బికమింగ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ డే బై డే అని చెప్పేసి రాయకూడదండి. సో ఈ యూసేజ్ కరెక్ట్ కాదు. ఏం రాయాలి? హీ ఈజ్ బికమింగ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ డే బై డే అని చెప్పేసి రాయాలన్నమాట. నెక్స్ట్ అండి, గోపాల్ ఈజ్ ఎల్డర్ దెన్ హిజ్ ఫ్రెండ్ అని చెప్పేసి రాయకూడదండి. ఓల్డర్ దెన్ హిజ్ ఫ్రెండ్ అని చెప్పేసి రాయాలి. అదేవిధంగా లత వాజ్ ద ఓల్డెస్ట్ డాటర్, ఇక్కడ మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాయి. సో కాబట్టి ఎల్డెస్ట్ డాటర్ అని చెప్పేసి రాయాలి. సో ఇక్కడ ఫ్రెండ్ అంటే ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఓల్డర్ రాసాం. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్, డాటర్ అంటే ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఎల్డర్ రాస్తాం అనమాట. మనం ఆల్రెడీ ఈ రూల్ చెప్పుకున్నామండి. ఏమని చెప్పుకున్నాం? ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కంపారిజన్కి ఏమో ఎల్డెస్ట్ రాస్తామని, ఫ్యామిలీ మెంబర్ కాకుండా వేరే వాళ్ళతో కంపారిజన్ అయితేనేమో ఓల్డెస్ట్ రాస్తామని చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. హీ గేవ్ మీ ద లాస్ట్ న్యూస్ అనకూడదండి, లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి అనాలి. హీ గేవ్ మీ ద లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి అనాలి. నెక్స్ట్ అండి లాస్ట్ స్లైడ్, హీ ఈజ్ సీనియర్ దాన్ మీ. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి, సీనియర్, జూనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్ మనం టు అనే ప్రపోజిషన్తోనే రాస్తామని. హీ ఈజ్ సీనియర్ టు మీ అని చెప్పేసి అనాలి. నెక్స్ట్, హీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ టూ. ఇద్దరి మధ్యలో కంపారిజన్కి ఎప్పుడు కూడా సూపర్లేటివ్ డిగ్రీ వాడకూడదండి, కంపారిటివ్ డిగ్రీ వాడాలి. హీ ఈజ్ ద స్ట్రాంగర్ ఆఫ్ ద టూ అని చెప్పేసి రాస్తాం. హీ గాట్ ఫ్యూ బుక్స్ ఫ్రమ్ ద లైబ్రరీ అని చెప్పేసి అనకూడదండి. సో ఫ్యూ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ మీనింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఫ్యూ, లిటిల్, ఓకేనా? ఫ్యూ, లిటిల్ అనేటటువంటి వాటికి ముందు ఏ అనే ఆర్టికల్ ఉపయోగించినప్పుడే అది పాజిటివ్ మీనింగ్ ఇస్తుంది అనమాట, కొన్ని అనే మీనింగ్ ఇస్తుంది. హీ గాట్ అ ఫ్యూ బుక్స్ ఫ్రమ్ ద లైబ్రరీ అని చెప్పేసి రాయాలన్నమాట. ఓకే.